నిన్న నేడును నిరంతరము యేసయ్య సజీవుడు. అంటే నుండి వాళ్ళు రేపు దేవుడు కాదు, నిన్న నేడు రేపు ఎల్లప్పుడు ఉండే దేవుడు. ఓకే, నిన్న నేడు రేపు ఎల్లప్పుడు ఆయన సజీవుడు. చెప్పండి ఒకసారి, యేసయ్య సజీవుడు. చెప్పండి, యేసయ్య సజీవుడు. నిన్న నేడును నిరంతరమును యేసయ్య సజీవుడు. చెప్పండి, నిన్న నేడును, నిన్న నేడు నిరంతరము ఆయన సజీవుడు. యేసయ్య సజీవుడు. చెప్పండి, యేసయ్య సజీవుడు. నిన్న నేడు నిరంతరము యేసయ్య సజీవుడు. నిన్న నేడు నిరంతరము యేసయ్య సజీవుడు. Jesus is alive today. Jesus is alive today. Yesterday, today, he is alive. Very much alive. అందుకే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన 3 రోజుల్లో తిరిగి లేచాడు. వెరీ గుడ్. 3 రోజుల్లో తిరిగి లేచాడు. యేసయ్య సజీవుడు. కాబట్టి మనం ఎవరైనా ఆరాధన చేసుకోవాలి, యేసయ్యని ఆరాధన చేసుకోవాలి. అర్థమైందా మీకు? మరి మొదట ఏమి ఇచ్చారో దేవుడు ఏమన్నారు? వెలుగుని అమ్మన్నారు. ఏ ద్వారా చెప్పారు? మాట ద్వారా. వెలుగు అవును గాక. ఏమని చెప్పారమ్మా? వెలుగు అవును గాక. వెలుగు అవును గాక. వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఏం చేస్తుంది? చీకటిని వేరు చేస్తుంది. చీకటిని వేరు చేసింది. కాబట్టి యేసయ్య వెలుగు మనలో వచ్చినప్పుడు మనలో ఉన్న పాపములన్నీ కూడా తొలగిపోతాయి. మనం పాపం ఇంకా చేయము, దొంగతనం ఇంకా చేయము. అసహించుకుంటారు. మీ అందరూ అసహించుకుంటారా? ఒకసారి స్టాండప్. కూర్చున్నారు, స్టాండప్. పడండి, ఇప్పుడు పడండి. యేసయ్య సజీవుడు. యేసయ్య సజీవుడు. నిన్న నేడును నిరంతరము యేసయ్య సజీవుడు. నిన్న నేడును నిరంతరము యేసయ్య సజీవుడు. ఇంకా పాట పాడతారు ఒకసారి. మీ వాటర్ బాటిల్స్ కూడా మీద పెట్టుకోవాలి. అక్కడ తిరిగిపోవడం. అందరిలో తిరిగారనుకోండి, గందరగోళం అయిపోవాలి.